గోపి, నువ్వు కూర్చో, నేను వెళ్ళి కాఫీ పెట్టుకొస్తాను. కోడలికి అత్తగారు సేవలు చేయాలి కదా. సారీ 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 అత్తయ్య గారు, నా ఉద్దేశం నాకు కాఫీ చేయడం రాదు కదా అని. రాకపోతే నేర్చుకో గోపి. నేర్చుకొని ఒక గుడ్ కాఫీ చేసి తీసుకురా. గో. కొడుకు ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళేసరికి ఈవిడ గారు పెత్తనం చెలాయిస్తోంది. ఇక బిజినెస్లో సక్సెస్ అయితే నా తలకి డాన్స్ చేస్తుందేమో. హే గోపి, వాట్ యు థింకింగ్? యు గో కిచెన్, హా? లేదా ఐ గో టు లాయర్. లాయర్ దగ్గరికి ఎందుకు అత్తయ్య గారు? నీకు నా కొడుక్కి మ్యాంగో లీవ్స్ ఇప్పించడానికి. మ్యాంగో లీవ్సా? హే కాపీ, ఐ మీన్ డివోర్స్. మావిడాకులు. ఇంత చిన్నదానికి డైవర్స్ దాకా ఎందుకు అత్తయ్య? కాఫీయే కదా, నేను తీసుకొస్తాను. కాపీ, గో. నైస్ కాపీ. Come. Mr. Dubai, how is it my performance? మేడం సార్, మేడం అంతే. మీరు అత్తలకే అత్త, మహా అత్త. In before, there is crocodile festival for my copy. మాకు కావాల్సింది అదే కదేటి. మేడం మీరు రప్పాడించేయండి అంతే. వెంటనే ఈ విషయం మా చెల్లికి చెప్పేయాలా. యూ క్యారీ ఆన్ మేడం, క్యారీ ఆన్. Okay, Dubai. ఏంటండి కొంపదీసి మీరు నన్ను ఫాలో అవుతున్నారా? ఏం లేదు, గుళ్ళో కలిశారు, మళ్ళీ ఇక్కడ కూడా కలిస్తేనో చిన్న డౌట్ వచ్చింది. ఏమండి? అరే ఇక్కడున్నారా? ఏమండి మీకు ఆవకాడ అంటే బాగా ఇష్టమా? నాకు భలే ఇష్టం. ఏమండి జామకాయలు వద్దండి, చెట్టు నుంచి కాచిన కాయలైతే భలే టేస్ట్ ఉంటాయి. ఇవి హైబ్రిడ్ అండి, ఇవి ఆర్గానిక్ కాదు. ఏమండి? అవును, మీరు కూడా ఇదే సూపర్ మార్కెట్కి వస్తారా? అయితే మీది ఇదే ఏరియా అన్నమాట. కానీ నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే. నేనైతే రెగ్యులర్గా ఇక్కడే కొంటాను. ఏమండి మీకు కావాల్సింది తీసుకోండి, మేనేజర్ నా ఫ్రెండే, కావాలంటే డిస్కౌంట్ కూడా ఇప్పిస్తా. ఎక్స్క్యూజ్ మీ. అరే మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నారేంటి? కొంప తీసి ఫాలో అవుతున్నారా అన్నందుకు ఫీల్ అయ్యారా? సారీ చెప్పేస్తే పోలా. ఏమండి? ఏంటి కార్తిక్ గారు, ఎవరినో పిలుస్తున్నట్టున్నారు? అదిగో తనని. మార్నింగ్ గుళ్ళో కనిపించారు, ఇక్కడ కూడా కనిపిస్తే ఏదో జోక్గా ఫాలో అవుతున్నారా అని అడిగాను. పాపం ఆవిడ ఫీల్ అయిందేమో, సరుకులు కొనకుండా వెళ్ళిపోతున్నారు. సరిపోయింది కార్తిక్ గారు, అసలు కొనాల్సిన అవసరం ఆవిడకేంటండి? ఈ షాపే ఆవిడది. ఏంటి? అవునండి, అసలు ఈ సూపర్ మార్కెట్ మొత్తం ఆవిడే చూసుకుంటున్నారు. అసలు ఆవిడ ఎవరనుకుంటున్నారు?
మా ఓనర్ గారి ఏనవరు మధ్యలో హలో మేడం, షాప్ మీదే అని తెలియక అలా వాగేశాను. సారీ అండి. ఇట్స్ ఓకే. అదేంటోనండి, నాకు బాగా కావాల్సిన వాళ్ళందరినీ ఇలా యాక్సిడెంటల్గా కలుస్తూ ఉంటాను. ఐ మీన్ కలిశాక ఫ్రెండ్స్ అయిపోతారు. మిమ్మల్ని కూడా ఉదయం గుళ్ళో కలిశాను, ఇప్పుడు మాటలో కలిశాను, ముచ్చటగా మూడోసారి కలిశాము. మీరు నాకు ఫ్రెండ్ అయిపోతారు. చూద్దామండి ఆ డెస్టినీ ఏం ఫిక్స్ చేసిందో. బాయ్ అండి. ఈ మనిషి ఏం తింటాడో ఏంటో, నాన్ స్టాప్ గా వాగుతూనే ఉంటాడు. ఇంకొక్కసారి ఈ మనిషికి అస్సలు కనపడకూడదు. ఇంటి పరిస్థితుల గురించి నేను ఆలోచించి ఆరాటపడ్డమే గాని నా బాధనెవ్వరూ అర్థం చేసుకోరు. ఏమైనా మాట్లాడితే లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాను అంటారు. ఎందుకు నీలో నువ్వే కొనుక్కుంటావు? చేసిన రాద్ధాంతం సరిపోలేదా? ఇదిగో ఇలా మాట్లాడతారనే నేనేమి మాట్లాడకూడదు అనుకుంటాను, కానీ జరిగేది చూస్తూ ఊరుకోలేక మాట్లాడుతున్నాను. ఇక్కడ నువ్వు అనుకున్నంత ఘోరమేం జరగలేదులే శకుంతల. కుటుంబంలో మంచి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు అంతే. అసలు ఏంటండి మీ ఉద్దేశం? పెదనాన్న, రారుద్రా. పెదనాన్న మీతో కొంచెం మాట్లాడాలి. వెళ్ళండి వెళ్ళండి. మళ్ళీ ఈ ఇంట్లో ఏ కొత్త మార్పుకు శ్రీకారం చుట్టబోతున్నారో వెళ్ళి మాట్లాడండి. శకుంతల, ఉన్న మాటే కదండి అన్నాను. ప్రమీలని సూపర్ మార్కెట్ దారి పట్టించారు, రాఘవ సూర్యలని ఆఫీస్ దారి పట్టించారు. నెక్స్ట్ ఏంటి? భార్యని బాక్సింగ్కి పంపించడమే కదా. తన భార్యని బాక్సింగ్కి పంపించడానికి మన అనుమతి తీసుకోవాల్సిన అవసరం తనకేంటి? పెదనాన్న, నా గురించి మీరు ఆర్గ్యూ చేసుకోకండి. మీ పెద్దమ్మ మాటలే నువ్వు పట్టించుకోకు రుద్రా. పెదనాన్న, పెద్దమ్మ గురించి నాకు తెలీదా ఏంటి? తను ఎన్ని మాటలన్నా నేను హర్ట్ అవను. ఎందుకంటే తను ఎందుకు అలా మాట్లాడుతుందో నేను అర్థం చేసుకోగలను. అర్థం చేసుకునే వాళ్ళైతే నా మనసు బాధ పెట్టే పనులు చేయరు. నేను చేస్తున్న పనులు మీకు తప్పుగానే అనిపించవచ్చు పెద్దమ్మా, కానీ ఇదంతా మన కుటుంబం కోసమే చేస్తున్నానని మీరు తెలుసుకునే రోజు తొందరలోనే వస్తుంది. రుద్రా, తన మాటలకేం గాని నువ్వేదో మాట్లాడాలని వచ్చావు కదా, ఏంటో చెప్పు. వీరు గురించి పెదనాన్న. వీరు గురించా? వీరు మీకెప్పుడు పరిచయం అయ్యాడు? ఐ మీన్ మీ దగ్గర ఎలా జాయిన్ అయ్యాడు? సడన్ గా వీరు గురించి ఎందుకు అడుగుతున్నాడు? మన బిజినెస్ ఎక్స్టెన్షన్ అయిన కొత్తలో నేనే అన్ని బాధ్యతలు చూసుకోవడం కష్టమయ్యేది. అప్పటికి భాను కూడా టేక్ ఓవర్ చేయలేదు.